మైనారిటీ మహిళల ఉపాధి కల్పన ధ్యేయంగా గత ప్రభుత్వం విడుదల చేసిన 83 కుట్టు మిషన్లను ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని, ఎలక్షన్లు వచ్చాయని పలు కారణాల వల్ల లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరగకుండా నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, పాత ఎంపీడీఓ ఆఫీస్లో నిల్వ చేసిన కుట్టు మిషన్లు అలాగే ఉండిపోవడం జరిగాయి. అనంతరం కొత్త ఎంపీడీఓ నిర్మాణం పూర్తయిన తర్వాత పాత ఎంపీడీఓ ఆఫీస్లోని అన్ని వస్తువులను తీసుకెళ్లే క్రమంలో ఒక ప్రజాప్రతినిధి ఈ 83 కుట్టు మిషన్లు కూడా కొత్త మండల పరిషత్ భవనానికి తరలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా పాత ఎంపీడీఓ ఆఫీసులో నిల్వ ఉంచిన ముస్లిం మైనార్టీ లబ్ధిదారులకు అప్పగించాల్సిన కుట్టు మిషన్లు ఏమయ్యాయని వివరణ కోరగా కుట్టు మిషన్ల మాయమయ్యనే సమాధానాలు వస్తున్నాయి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముస్లిం మైనార్టీ మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం అబాసుపాలు అవడంతో పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుట్టు మిషన్ల మాయం అయిన నేపథ్యంలో కావాలనే కుట్టు మిషన్లు మాయం చేశారా, లేకపోతే నిజంగానే చోరీకి గురయ్యాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గారు ప్రజెంట్ రిటైర్ అయ్యారు. గుట్టుపల్లి శ్రీనివాసరావు గారు సార్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా నాకేం తెలియదు, నేను ఆఫీస్లోనే అంతా రికార్డ్ ఆఫీస్లోనే పెట్టాను, దానికి ఎటువంటి ఆధారం నేనైతే ఏం చేయలేని చెప్పి చెప్పారు సార్. ఎటు బయట పట్టిస్తారు అవి? ఇది మొన్న మిడిల్ మొత్తం ఎంపీ కూడా ఉండేదండి. అక్కడ ఇటుక అవడం వల్ల మొత్తం తీసి ఖాళీ ఉన్నటువంటి ఎంపీపీ గతంలో షిఫ్ట్ చేయడం అనే ఆలోచనతో పక్కన జరుగుతున్న సందర్భంలో మొత్తం కౌంట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ టైం ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఇట్లా మైనార్టీ వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ చేస్తారు, వాళ్ళు కుట్టు మిషన్ కంప్లీట్ చేయమని చెప్పన్నారు. మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సార్, పంపిణీ చేద్దామంటే తప్పకుండా చేద్దామండి, ఎమ్మెల్సీ గారికి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మనం పంపిణీ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఆ సందర్భం మళ్ళీ ఒకసారి లెక్కేయడం జరిగింది. ఎప్పుడు ఈ లెస్ తగ్గిన వివరాలు తెలియజేయండి సార్. వీడియో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. వారు ఎటువంటి వాటి నుంచి ఎటువంటి స్పందన రాలేదు సార్. ఇక్కడ ఉద్యోగస్తులు అడిగారు సార్, మీ స్టాఫ్ అందరిని అడిగాము, అటెండెన్స్ అడిగాము, గతంలో ఉన్న స్టాఫ్ అడిగాము, మాకేం తెలిస్తే మనం ఇచ్చిపోతా ఉన్నాం అని చెప్పారు సార్. నైట్ వాచ్లో కూడా మన ఆఫీసులో లేకపోవడం కూడా మైనస్ అయినాయి సార్. మనకి ఆఫీస్ ముందు గేట్ కానీ సీసీ కెమెరా కూడా ఏమి లేదు సార్. స్టేషన్ వెళ్ళినా కానీ వాళ్ళు అదే చెప్పారు, సీసీ కెమెరా ఉన్నాయి ఏమి లేదు సార్ కూడా చెప్పడం జరిగింది. త్వరలో సీసీ కెమెరా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను సార్ తప్పకుండా. హాయ్ ఫ్రెండ్స్, మనం అశ్వరాపేట ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఉన్నాం. మండల డెవలపింగ్ సంబంధించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ వాళ్ళకి కుట్టు మిషన్లో శాంక్షన్ 83 మంది లబ్ధిదారులు ఈకోకుండా వాటిని ఇక్కడే భద్రపరిచారు. మనం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కుట్టు మిషన్లో దొంగిలించబడ్డాయి, లేదా ఎవరు తీసుకెళ్లారో ఏంటో మనం ఈ వార్త బయటకు వచ్చింది కాబట్టి న్యూలెప్ తెలుగు టీవీ ఈ వీడియో మీ ముందుకు ఇస్తుంది. దీని సంబంధిత పోలీస్ శాఖ వారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చారు, దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసరాపేట
మనం చరిత్ర చెప్పాలంటే దీని గతంలో ఈ ఎంపీడీఓ కార్యాలయం అభివృద్ధి కార్యక్రమాలు 1987 నుంచి పీకేడి ప్రసాద్ గారి కానుంచి మొన్నటి జల్లిపల్లి శ్రీరామూర్తి వారికి ఎంపీడీఓ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పేరు గల మండల పరిషత్తు ఈ కార్యక్రమం జరిగి ఇంతవరకు మచ్చలేని ఎంపీడీఓ కార్యాలయంగా మనం చెప్పుకోవచ్చు హుస్రాపేటలో. కానీ మచ్చ పడింది. మైనారిటీ మిషన్లో ఎవరు దొంగిలించారు, ఎవరో దాన్ని మాయం చేశారు అన్నది సంబంధిత పోలీస్ శాఖ వారు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఎంపీడీఓ కార్యాలయంలో తాళాలు వేసినట్టే వేసి ఉన్నాయి. కానీ ఇక్కడి కుట్టి మిషన్లకు సంబంధించిన మోటార్లే కానీ, దాని పైన ఐరన్ షీట్లే కానీ, ప్లైవుడ్లే కానీ ఇవి దాదాపుగా కొన్ని మిస్ అయిపోయినాయి. అంటే అధికారులు కనిసైగల్లో ఉండాల్సిన ఈ కుట్టి మిషన్లని అధికారులు మధ్యన సమన్వయం లేకపోవటం, లేదా ఈ కుట్టి మిషన్లని ఈ శాఖ సంబంధించిన ఎంపీడీఓ శాఖ సంబంధించిన వారే దీన్ని దొంగిలించారా అని అనుమానాలు కలక తప్పదు. ఎందుకంటే ఏదైతే ఆఫీసు మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 7, 8 5 కూడా సంబంధిత లాక్ వేసి వెళ్లాల్సింది. ఇక్కడ అటెండర్లు కానీ, సంబంధిత అధికారులు కానీ, లేదా ఎంపీడీఓ సంబంధిత అధికారులు కానీ ఎవరైనా కూడా దీన్ని పరిరక్షించాలి. ఈరోజు ఈ కుట్టి మిషన్ల పైన సంబంధిత అధికార ఫైళ్ళు కానీ, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫైళ్ళు కూడా దీనికి పోవని మనం సందేహించకూడదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సంబంధితంగా ఇక్కడ సీసీ కెమెరాలు లేవు, పరిరక్షణ కొరవైందని చెప్పవచ్చు. దీనికి గేట్లు కూడా సరైనవి లేవు. ఎందుకంటే నామమాత్రంగా దీనికి ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. కోట్ల రూపాయలతో ఇక్కడ మండల పరిషత్ కార్యాలయం కట్టారు. దీనికి పరిరక్షణ కరువైందని మనం గట్టిగా చెప్పవచ్చు. ఏదైనా కూడా మైనారిటీ శాఖ సంబంధించిన లబ్ధిదారులకు అందవలసిన కుట్టి మిషన్లు అందుకోకుండా, అంటే 2 పార్టీల మధ్యన ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇక్కడి గతంలో మనం న్యూలెప్ తెలుగు టీవీ ఈ కుట్టి మిషన్లో లబ్ధిదారులకు అందట్లేదు, 2 పార్టీల మధ్యన నలుగుతున్న లబ్ధిదారులని మనం గతంలో జూన్ 27 తారీఖున న్యూలెప్ తెలుగు టీవీ ఒక వీడియో చేసి ప్రజలకు ఈ న్యూస్ని తెలియజేసింది. ఇప్పుడు కూడా న్యూలెప్ తెలుగు టీవీ ఈ ఎవరైతే ఇక్కడ కుట్టి మిషన్లని దొంగిలించారో లేదా ఏదైతే మాయం చేశారో అన్నదాన్ని పోలీస్ శాఖ వారు దర్యాప్తు పూర్తి చేసి లబ్ధిదారులకి అందించాలి. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు సంబంధిత మంత్రుల శాఖ కానీ, ఈ ప్రాంతం తిరిగా మంత్రులు కూడా ఈ విషయాన్ని, ఎందుకంటే అధికారులు ఆ కార్యాలయంలో ఉండవలసిన కుట్టి మిషన్లు ఏ విధంగా బయటకు వెళ్ళి ఏ విధంగా దాన్ని దొంగిలించారు, లేదా ఈ ప్రభుత్వ ఆస్తిని ప్రజాధనాన్ని అది ఎవరైతే దొంగిలించారో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని, ప్రజల ఆస్తిని కాపాడాలని న్యూలెప్ తెలుగు టీవీ పోరాడుతుంది, ప్రయత్నం చేస్తుంది. పోలీస్ శాఖ వారి సంబంధిత శాఖ వారి దీన్ని వెలుగు తీసి ప్రజలకు నిగ్గు తేల్చాలి. ఎవరైతే దీన్ని దొంగిలించారో లేదా ఇది మాయం చేశారో వారిని కఠినంగా శిక్షించాలి, ప్రజల ముందు పెట్టాలని న్యూలెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది, ప్రజలు కూడా కోరుకుంటుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ వారు, ఈ శాఖే కాదు ఏ శాఖ, ప్రభుత్వం సంబంధించిన 24 శాఖలు కూడా ఏదైనా సంబంధిత లబ్ధిదారులకు అందాల్సిందే కానీ, లేదా ప్రజలకు అందాల్సిన సమాచారం కానీ క్లుప్తంగా జాగ్రత్త భద్రపరచాలి. అన్ని ప్రభుత్వ ఆఫీసులు సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ పరిరక్షణ దీనికి సంబంధిత కలెక్టర్ గారు కానీ, లేదా సంబంధిత శాఖ వారు కానీ దీన్ని కాపాడాలని న్యూలెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.